అనంత కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఆయత్ నంబర్ 180. వలిల్లాహిల్ అస్మాఉల్ హుస్నా ఫద్ఉహు బిహా వదరుల్ లదీన యుల్హిదూన ఫీ అస్మాఇహి సయుజ్జౌన మా కానూ యఅమలూన్. ఆయత్ నంబర్ 180. అల్లాహకు మంచి మంచి పేర్లు ఉన్నాయి కాబట్టి మీరు ఆ పేర్లతో ఆయన్నే పిలవండి. ఆయన పేర్ల విషయంలో వక్రంగా వాదించే వారిని వదిలిపెట్టండి. వారు చేస్తూ ఉండిన దానికి వారు తప్పకుండా శిక్షించబడతారు. 229. అల్లాహకు గల ఆ మంచి నామాల ద్వారా ఆయన గుణగణాలు, ఔదార్యం, ఔన్నత్యం, ప్రతాపం వ్యక్తమవుతుంటాయి. బుఖారీ, ముస్లింలోని హదీసుల్లో అల్లాహకు 99 పేర్లు ఉన్నట్లు తెలియజేయబడింది. ఎవరైతే వాటిని గణిస్తూ ఉంటాడో అతడు స్వర్గములో ప్రవేశిస్తాడు. అల్లాహ్ బేస సంఖ్యలో ఉన్నాడు. ఆయన ఒక్కడు. బేస సంఖ్యను ఆయన ఎంతో ఇష్టపడతాడు. బుఖారీ కితాబు దవాత్, ముస్లిం కితాబు జిక్ర్. గణించడం అంటే కేవలం లెక్కించడం అని భావించకండి. గణించటంతో పాటు వాటిని దృఢంగా విశ్వసించాలి. చిత్తశుద్ధితో, భక్తితో ఈ నామాలను స్మరించాలి. ఒక్కో నామంలోని అంతరార్థాన్ని తెలుసుకోవాలి. వాటిని కంఠస్థం చేసుకోవాలి. ఆ గుణగణాలు తమ వ్యక్తిగత జీవితంలో ప్రతిబింబించేలా ప్రవర్తించాలి. మిస్కాత్ వ్యాఖ్యాన గ్రంథం. కొన్ని ఉల్లేఖనాల్లో 99 నామాలు ప్రస్తావించబడి ఉన్నాయి. కానీ ఈ ఉల్లేఖనాల్లో బలహీనత ఉంది. ఆ పేర్లు ఉల్లేఖకుల తమ తరపు నుంచి జోడించుకున్నవే గాని అవి హదీసుల్లో అంతర్భాగం కావని పండితులు తేల్చి చెప్పారు. ఈ విధంగా ఉల్లేఖులు హదీసుల్లో తమ తరపున జోడించి చెప్పే మాటలను ముద్రజ్ అంటారు. అల్లాహ్ పేర్లు 99 మాత్రమే కావు, అంతకన్నా అధికంగా ఉన్నాయి అని కూడా విద్వాంసులు తెలిపారు. ఇబ్నే కసీర్ ఫతహుల్ ఖదీర్. 230. అరబీలో యుల్ హిదూన్ అని అనబడింది. ఇది ఇల్హాద్ నుండి వచ్చింది. ఇల్హాద్ అంటే ఒకవైపుకు మొగ్గిపోవడం అని అర్థం. సమాధిలో ఒక ప్రక్కగా తవ్విన గోతిని లెహ్ద్ అని పిలుస్తారు. ధర్మంలో ఇల్హాద్కు పాల్పడేవారంటే వక్రీకరణకు ఒడిగట్టేవారు, పెడత్రోవ పట్టేవారు అని భావం. దైవ నామాల విషయంలో పెడదారి తీసే రకాలు 3. 1. అల్లాహ్ పేర్లను మార్చివేయటం. ముష్రికులు ఇదే చేశారు. ఉదాహరణకు అల్లాహకు ప్రత్యామ్నాయంగా తమ తరపున లాత్ అనే పేరున ఒక విగ్రహాన్ని తయారు చేసుకోవడం. అలాగే ఆయన గుణగణాల్లో ఒక్కటైన అజీజ్ను పోలిన ఉజ్జా అనే విగ్రహాన్ని చేసుకోవడం. 2. అల్లాహ్ పేర్లలో తమ తరపున మరికొన్ని అదనపు పేర్లు చేర్చుకోవడం. ఇందుకు అల్లాహ్ అనుమతించలేదు. 3. అల్లాహ్ నామాలను కుదించడం. ఉదాహరణకు ఆయనకు గల పేర్లలో ఏదో ఒక్క పేరుతోనే పిలవడం, ఆయన గుణగణాలను సూచించే పేర్లతో పిలవడాన్ని తప్పుగా భావించడం. ఫతహుల్ ఖదీర్. అల్లాహ్ నామాలను ఇతరత్రా వాటితో పోల్చడం, వాటి నుండి ఇతరత్రా అర్థాలు తీయడం కూడా వక్రీకరణ కిందకి రావచ్చు. ఐస్ రుస్త్ ఫాసీ. ఆయత్ నంబర్ 181. వమిమ్మన్ ఖలక్నా ఉమ్మతున్ యహ్దూన బిల్ హక్కి వబిహి యఅదిలూన్. ఆయత్ నంబర్ 181. మేము సృష్టించిన వారిలో సత్యానికి అనుగుణంగా మార్గదర్శకత్వం వహించే, సత్యాన్ని అనుసరించి న్యాయం చేసే మానవ సముదాయం కూడా ఒకటి ఉంది. ఆయత్ నంబర్ 182. والذين كذبوا بآياتنا سنستدرجهم من حيث لا يعلمون. ఆయత్ నంబర్ 182. మా ఆయుతులను అసత్యాలని ధిక్కరించిన వారిని మేము వారికి తెలియకుండానే క్రమక్రమంగా మా ఉచ్చులో బిగుస్తూ పోతాము. ఆయత్ నంబర్ 183. وأملي لهم إن كيدي متين. ఆయత్ నంబర్ 183. వారికి కొంత గడువును ఇస్తున్నాం, నిశ్చయముగా నా వ్యూహం ఎంతో పకడ్బందీగా ఉంటుంది. 231.
ఇది కూడా దేవుని పరీక్షలో భాగమే. వ్యక్తుల విషయంలోనూ జాతుల విషయంలోనూ దేవుని సంప్రదాయం ఒక్కటే. ప్రతి ఒక్కరికి ఆయన గడువు ఇస్తాడు. నిర్మాణాత్మక దిశలో సాగిపోతున్నంతకాలం ఆయన పట్టు బిగుసుకోదు. ఆయన వదులు ఇస్తూనే ఉంటాడు. కానీ వ్యక్తులైనా జాతులైనా విచ్ఛిన్నకర ధోరణిని అవలంబిస్తూ ఇతరులకు ప్రాణ సంకటంగా పరిణమించే పక్షములో దేవుని చట్టం నెమ్మదిగా జోక్యం చేసుకుంటుంది. కానీ నలువైపుల నుంచి తాము ముట్టడించబడుతున్నామన్న సంగతి వారికి తెలియదు. ఒక్కసారిగా పట్టుబడినప్పుడు అవాక్ అవుతారు. ఆయత్ నంబర్ 184. أولم يتفكروا ما بصاحبهم من جنة إن هو إلا نذير مبين. ఆయత్ నంబర్ 184 ఏమిటి? తమ సహవాసిపై ఏమాత్రమూ ఉన్మాద ప్రభావం లేదన్న విషయాన్ని గురించి వారు ఆలోచించలేదా? అతను స్పష్టంగా హెచ్చరించేవాడు మాత్రమే. అతను ఎంత మాత్రమూ ఉన్మాది కాడు. 232. సహవాసిగా ఉన్నవాడు అంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని భావం. ఆయన మాంత్రికుడని, ఉన్మాది అని ముష్టికులు నానా విధాలుగా నిందించేవారు. దైవం మన్నించుగాక. కానీ వాస్తవానికి ఆయన ఉన్మాది కాదు. మీరు మీ మెదడుకు మేత పెట్టకపోవడం వల్ల లేదా మరీ నిర్లక్ష్యంగా ఉండడం మూలంగా మీకు ఇలాంటి లేనిపోని శంక కలుగుతున్నది. ఏ ప్రవక్తను గురించి మీరు ఇలాంటి అభండాలు మోపుతున్నారో అతను వాస్తవానికి మేము పంపిన ప్రవక్త. అతను మానసికంగా ఎంతో ఆరోగ్యవంతునిగా ఉన్నాడు. మీకు స్వర్గలోక శుభవార్తను అందజేస్తున్నాడు. నరకాగ్ని నుంచి భయపెడుతున్నాడు. కాబట్టి మీరు అతని సందేశం పట్ల నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించకండి అని దేవుడు అంటున్నాడు. ఆయత నంబర్ 185. أولم ينظروا في ملكوت السماوات والأرض وما خلق الله من شيء وأن عسى أن يكون قد اقترب أجلهم فبأي حديث بعده يؤمنون. ఆయత నంబర్ 185 ఏమిటి? ఆకాశాల మరియు భూమి యొక్క వ్యవస్థను అల్లా సృష్టించిన ఇతర వస్తువులను వారు గమనించలేదా? వారి కాలం దగ్గర పడి ఉండవచ్చునన్న సంగతిని గురించి కూడా వారు ఆలోచించలేదా? మరి ఖురాన్ తరువాత వారు విశ్వసించే ఇంకొక వస్తువు ఏముంటుంది? 233. కనీసం ఈ విషయాల గురించైనా వారు చిత్తశుద్ధితో ఆలోచిస్తే యథార్థాలు వారికి తెలిసి వస్తాయి. అప్పుడు వారు అల్లాను విశ్వసించి ప్రవక్తకు విధేయులుగా మసులుకుంటారు, షిర్కును మానుకుంటారు. మరణ గడియలు సమీపించినప్పుడు తాము అవిశ్వాస స్థితిలో ఉండకూడదన్న విషయం వారిని కార్యోన్ముఖుల్ని చేస్తుంది. కానీ వారు అనుదినం తమ కళ్ళ ముందు కదలాడే ఈ దృశ్యాలపై బొత్తిగా ఆలోచించక నిశ్చంతగా ఉండడం మూలంగా సత్యం కొరకు వారి హృదయ కవాటాలు తెరుచుకోవడం లేదు. 234. ఆయతులో హదీస్ అనే పదం ప్రయోగించబడింది. ఇక్కడ హదీస్ అంటే దివ్య ఖురాన్ అని భావం. అంటే అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సందేశాన్ని ఖురాన్ విన్న తరువాత కూడా వారు విశ్వసించకపోతే ఇక వారిని ప్రభావితం చేసే మరో అద్భుత వస్తువు ఏముందని? ఆయత్ నంబర్ 186. من يضلل الله فلا هادي له ويذرهم في طغيانهم يعمهون. ఆయత్ నంబర్ 186. అల్లాహ్ అపమార్గాన వదిలిపెట్టేసిన వారిని సన్మార్గం పైకి ఎవరూ తీసుకురాలేరు. వారు తమ తలబిరుసుతనంలోనే తచ్చాడుతూ ఉండేలా అల్లాహ్ వారిని వదిలివేస్తాడు. ఆయత్ నంబర్ 187. يسألونك عن الساعة أيان مرساها قل إنما علمها عند ربي لا يجليها لوقتها إلا هو ثقلت في السماوات والأرض لا تأتيكم إلا بغتة يسألونك كأنك حفي عنها قل إنما علمها عند الله ولكن أكثر الناس لا يعلمون. ఆయత్ నంబర్ 187. ఇంతకీ
ఆ గడియ ఎప్పుడొస్తుంది అని వారు నిన్ను ప్రళయం గురించి అడుగుతున్నారు కదూ. ఆ జ్ఞానం మాత్రం నా ప్రభువు వద్దనే ఉంది. ఆ సమయం ఆసన్నమైనప్పుడు ఆయన మాత్రమే దాన్ని ప్రత్యక్షపరుస్తాడు. అది ఆకాశాలలోనూ భూమిలోనూ మహా బరువైనది, విపత్కరమైన సంఘటనగా ఉంటుంది. అది అకస్మాత్తుగానే మీ పైకి వచ్చి పడుతుంది అని ఓ ప్రవక్త వారికి చెప్పు. నీవు దాని గురించి పరిశోధన చేసి కనుగొన్నట్లే వారు నిన్ను అడుగుతున్నారు. దాని జ్ఞానం కేవలం అల్లాహ్ వద్ద మాత్రమే ఉంది, కానీ చాలామంది ఈ విషయాన్ని తెలుసుకోరు అని వారికి చెప్పు. 235 ప్రళయదినం గడియ అని ఎందుకు అనబడిందంటే అది ఏ క్షణంలో అకస్మాత్తుగా వచ్చి పడుతుందో ఎవరికీ తెలియదు. అది వచ్చిన మరుక్షణమే విశ్వ వ్యవస్థ అంతా తలక్రిందులైపోతుంది. 236 అంటే ప్రళయదినం ఎప్పుడు సంభవిస్తుంది అని భావం. 237 ఈ సంఘటన ఎప్పుడు సంభవిస్తుంది అనేది ఏ మానవ మాతృనికి కానీ దైవదూతకు కానీ తెలియదు. ఈ జ్ఞానం అల్లాహకు మాత్రమే పరిమితం. ఆ సమయం వచ్చినప్పుడు ఆయన స్వయంగా దాన్ని నెలకొల్పుతాడు. 238 దీనికి ఇంకొక అర్థం ఏమిటంటే దాని జ్ఞానం భూమి ఆకాశాల వారిపై భారంగా ఉంటుంది. ఎందుకంటే అది గోప్యమైనది ఎప్పుడూ గుండెలపై బరువుగానే ఉంటుంది. 239 అరబీలో అఫియున్ అని ఉంది. వెంటపడి అడగడం, పరిశోధించడం అని దాని అర్థం. ప్రళయదనం గురించి వారు నిన్ను అడుగుతున్న తీరును చూస్తుంటే నువ్వు నీ ప్రభు వెంటపడి మరీ దాని గురించి తెలుసుకున్నావని వారు అనుకున్నట్టు అనిపిస్తుంది అని పై ఆయతకు భావం. ఆయత నంబర్ 188. قل لا أملك لنفسي نفعا ولا ضرا إلا ما شاء الله ولو كنت أعلم الغيب لاستكثرت من الخير وما مسني السوء إن أنا إلا نذير وبشير لقوم يؤمنون. ఆయత నంబర్ 188. ఓ ప్రవక్త వారికి చెప్పు, అల్లాహ్ తలచినంత మాత్రమే తప్ప నేను సైతం నా కోసం లాభం కానీ నష్టం కానీ చేకూర్చుకునే అధికారం నాకు లేదు. నాకే గనుక అగోచర విషయాలు తెలిసి ఉంటే ఎన్నెన్నో ప్రయోజనాలు పొంది ఉండేవాణ్ణి. ఏ నష్టమూ నాకు వట్టిల్లేది కాదు. నిజానికి నేను విశ్వసించే వారికి హెచ్చరించేవాణ్ణి, శుభవార్తలు అందజేసేవాణ్ణి మాత్రమే. 240 మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఈ సమాధానం ద్వారా తేటతెల్లమయ్యేది ఏమిటంటే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంకు అగోచర విషయాల జ్ఞానం లేదు. అగోచరాల జ్ఞానం అల్లాహకే పరిమితం. ఖురాన్ ఈ యథార్థాన్ని ఇంత స్పష్టంగా చెప్పేసినప్పటికీ బిదతీలు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అగోచరాల జ్ఞానిగా అభివర్ణించడం వారి అజ్ఞానానికి అన్యాయానికి నిదర్శనం. ఒక యుద్ధంలో ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ముఖార విందానికి గాయం కూడా అయ్యింది. ఆయన పళ్ళు రాలాయి. తమ ప్రవక్తను సైతం గాయపరిచిన ఈ జాతి ఎలా సాఫల్యం పొందుతుంది అని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఆవేదన చెందడం కూడా మనం గమనించాం. హదీస్, సీరత్ గ్రంథాలలో ఈ సంఘటనలన్నీ పొందుపరచబడి ఉన్నాయి. ఆయన ధర్మపత్ని హజరత్ ఆయిషా రజల్లాహు తఆలా అన్హా పై నీలాపనిందలు మోపబడినప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం పూర్తిగా 1 నెల రోజుల పాటు ఎంతో వ్యాకులతకు లోనయ్యారు. ఒక యోధ స్త్రీ ఆయన్ని విందుకు ఆహ్వానించి విందు భోజనంలో విషం కలిపి పెట్టింది. ఆ భోజనాన్ని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంతో పాటు ఆయన సహచరులు కొందరు తిన్నారు కూడా. ఆ విష ప్రభావంతో కొందరు సహచరులు మృత్యువాతన కూడా పడ్డారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సైతం జీవితాంతం ఆ విష ప్రభావంతో బాధపడేవారు. ఈ సంఘటనల ద్వారా అవగతమయ్యేది ఏమిటంటే నిజంగా ఆయనకు అగోచర విషయాల జ్ఞానం ఉండి ఉంటే ఇన్ని రకాలుగా నష్టపోవలసిన పరిస్థితి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంకు ఎదురయ్యేది కాదు. ఆయత్ నంబర్ 189. هو الذي خلقكم من نفس واحدة وجعل منها زوجها ليسكن إليها فلما تغشاها حملت حملا خفيفا
فلما أثقلت دعوا الله ربهما لئن آتيتنا صالحا لنكونن من الشاكرين. ఆయత్ నంబర్ 189. ఆ అల్లాహయే మిమ్మల్ని ఒకే ప్రాణి వ్యక్తి నుంచి పుట్టించాడు, మరి అతని నుండి అతని జంటను కూడా సృష్టించాడు. అతను ఆ జంట ద్వారా ప్రశాంతతను పొందడానికి ఆ తరువాత అతను తన సహధర్మచారినితో సమాగం జరపగా ఆమె ఒక తేలికైన భారం దాల్చి గర్భవతి అయ్యింది. ఆమె ఆ భారాన్ని మోసుకుంటూ తిరిగేది. మరి భారం అధికమైనప్పుడు భార్యాభర్తలు ఇరువురు తమ ప్రభువైన అల్లాను, నీవు గనక మాకు ఏ లోపము లేని బిడ్డను ప్రసాదిస్తే మేము నీకు తప్పకుండా కృతజ్ఞులమై ఉంటామని ప్రార్థించసాగారు. 241 అంటే ఆది మానవుడైన హజరత్ ఆదం అలైహిస్సలాం అన్నమాట. 242 జంట అంటే తొలి మానవ జంట అయిన హజరత్ ఆదం అలైహిస్సలాం మరియు హజరత్ అవ్వాలని భావం. హజరత్ అవ్వా హజరత్ ఆదం నుంచి సృజించబడ్డారు. మరిన్ని వివరాలకు నిసా సూరాలో 1వ ఆయతకు వ్యాఖ్యానం చూడండి. 243 ఏ జీవి అయినా తన జాతికే చెందిన మరో ఆపోజిట్ ప్రాణితో జత కట్టినప్పుడు మాత్రమే దానికి సుఖము, తృప్తి, ఆనందము, హాయి ప్రాప్తిస్తాయి. తనకు ఈడు జోడు లేనంత వరకు, తన జంటతో కలిసి సహజీవనం సాగించనంత వరకు దాని మనసు కుదుట పడదు. ఈ విషయాన్ని అల్లాహ్ మరో చోట ఈ విధంగా సెలవిచ్చాడు. అల్లాహ్ సూచనలో ఒక సూచన ఏమిటంటే ఆయన మీకోసం స్వయంగా మీ జాతిలో నుంచే జంటలను సృజించాడు, మీరు వారి ద్వారా సుఖం పొందేందుకు. ఇంకా ఆయన మీ మధ్య ప్రేమానురాగాలను, పరస్పరం దయా స్వభావాన్ని కూడా పొందుపరిచాడు. రూమ్ 21 అంటే సృష్టికర్త స్త్రీ పురుషుల మధ్య అమితమైన ప్రేమను, ఆకర్షణను పొందుపరిచాడు. సహజమైన వారి ఈ కోరికలు జంటగా ఉన్నప్పుడే, ఆలుమగలుగా కలిసి ఉన్నప్పుడే నెరవేరుతాయి. భార్యకు భర్త ద్వారా, భర్తకు భార్య ద్వారా లభించే ప్రేమాదరణలు, పరస్పరం సహాయ సహకారాలు వర్ణించనలవి కానివి. లోకములో ఇంకొకరి ద్వారా ఈ నిజమైన ప్రేమానురాగాలు ప్రాప్తించవు. 244 తొలి మానవ జంట ద్వారా ఏ విధముగా మనుజుజాతి వ్యాపించిందో తెలియజేయబడింది. అరబీలో తగషహ అని ఉంది, అంటే పురుషుడు స్త్రీని ఆక్రమించాడు అని అసలు అర్థం. అంటే రతి క్రీడ కోసం ఆమె వద్దకు పోయాడని భావం. 245 పురుషుని వీర్యకణం స్త్రీ అండంతో కలిసి ఫలదీకరణం జరిగినప్పుడు ఆమె గర్భంలో తేలికపాటి భారం మాత్రమే ఉంటుంది. మరి అది పిండంగా మారి ఆ తరువాత శరీరాకృతి పొందుతున్నప్పుడు క్రమక్రమంగా బరువు పెరుగుతుంది. 246 గర్భస్థ శిశువు పూర్ణ పరిణితి పొంది ప్రసవకాలం సమీపిస్తున్నప్పుడు దంపతుల ఆలోచనలు పరిపరి విధాలుగా పరుగులు తీస్తుంటాయి. తీయని కలలతో పాటు మనసులో భయాందోళనలు కూడా చోటు చేసుకుంటాయి. తమకు పుట్టబోయే శిశువు అందంగా, ఆరోగ్యంగా ఉండాలని, అవిటివాడై ఉండకూడదని ఆశిస్తారు. ఆ బిడ్డ తమకు ఆశాజ్యోతిగా, తమ కంటికి చలువగా ఉండాలని కాంక్షిస్తారు. ఒకవేళ అంగవైకల్యం గల వాడుగా పుడితే తమ గతేం కావాలి అన్న శంక కూడా ఒక్కోసారి పీడిస్తూ ఉంటుంది. ప్రసవ వేదన నుంచి ఎలా గట్టెక్కాలి అన్న భయం కూడా వెంటాడుతూ ఉంటుంది. ప్రసవ సమయంలో భార్యకు పిట్స్ లాంటివి రావచ్చునన్న అనుమానం ఉన్నప్పుడు భీతి ఆవరిస్తుంది. అలాంటి పరిస్థితిలో ఆ దంపతులు ఇద్దరూ భయంతోనూ, భక్తితోనూ, ఆశతోనూ తమ ప్రభువును ఆశ్రయించి ఎలాగైనా తమను ఈ గండము నుంచి గట్టెక్కించమని, పండింటి బిడ్డను ప్రసాదించమని వేడుకుంటారు. తమ మనోరథాన్ని గనక ఈడేరిస్తే జీవితాంతం రుణపడి ఉంటామని మాట ఇస్తారు. ఆయత్ నంబర్ 190 فلما آتاهما صالحا جعلا له شركاء فيما آتاهما فتعالى الله عما يشركون. ఆయత్ నంబర్ 190 మరి అల్లాహ్ వారికి ఏ లోపము లేని బిడ్డను ప్రసాదించగానే ఆ ప్రసాదితంలో వారిద్దరూ ఆయనకు భాగస్వామిని కల్పించడం మొదలెట్టారు. వారు చేసే ఈ భాగస్వామ్య చేష్టలకు అల్లాహ్ అతీతుడు, ఉన్నతుడు. 247 అల్లాహ్ వారి మనోరథం ఈడేర్చాడు, గండం నుంచి గట్టెక్కారు, పండింటి బిడ్డను కూడా వారు పొందారు.
కానీ ఆ వరప్రసాదంలో వారు షిర్కుకు ఒడిగట్టడం మొదలెట్టారు. అతని నామకరణం మొదలుకొని మొక్కుబడులు తీర్చే వరకు వారు చేసే ప్రతి పనిలోనూ షిర్కు చోటు చేసుకుంది. ఆపద సమయంలో నిజదైవం జ్ఞప్తికి వచ్చాడు. ఆపదలు తొలగిపోగా దర్గాలు, దైవేతర ఆస్థానాలు గుర్తుకు వచ్చాయి. ఇది మనిషిలోని స్వామి ద్రోహానికి, ద్వంద్వ స్వభావానికి ఒక నిదర్శనం.